రైట్, ఇప్పటి వరకు టాప్ 3 న్యూస్ చూసాం. ఇక లాస్ట్ టాప్ 4 న్యూస్ చూడబోతున్నాం మనము. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్ షీటు దాఖలు చేసింది. ఈ కేసులో పలుసార్లు వాద్రాను విచారించినటువంటి ఈడీ ఎట్టకేలకు ఛార్జ్ షీటు దాఖలు చేసింది. 2008లో గురుగ్రామ్లోని షికోపూర్ ఏరియాలో జరిగినటువంటి ల్యాండ్ డీల్ కేసులో ఈ ఛార్జ్ షీటు దాఖలైంది. అటు ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. దుర్గులో మాజీ సీఎం భూపేష్ బఘేల్తో పాటు ఆయన కుమారుడు చైతన్య బఘేల్ నివాసాల్లో తనిఖీలు నిర్వహించింది. ఆర్థిక అవకతవకలు, మనీ ల్యాండరింగ్కు సంబంధించి సోదాలు జరిపినట్టు తెలిపింది. అయితే ఈడీ దాడులకు వ్యతిరేకంగా దుర్గులో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. బఘేల్ నివాసానికి చేరుకున్నటువంటి కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన బావ రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేయడంపై రాహుల్ ట్వీట్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇది వంచనకు పరాకాష్ట కాదా అని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఈడీ షాక్ ఇచ్చింది. గురుగ్రామ్ భూముల కొనుగోలు కేసులో వాద్రాపై ఈడీ ఛార్జ్ షీటు దాఖలు చేసింది. ఈ కేసులో పలుసార్లు వాద్రాను విచారించిన ఈడీ ఎట్టకేలకు ఛార్జ్ షీటు దాఖలు చేసింది. 2008లో గురుగ్రామ్లోని షికోపూర్ ఏరియాలో జరిగినటువంటి ల్యాండ్ డీల్ కేసులో ఈ ఛార్జ్ షీటు దాఖలైంది.